ఆ బాయిల కప్ప లాంటి వ్యవస్థల నుంచి బయటకు రండి. పిల్లలకు కంపల్సరీగా నేర్పాల్సింది ఏంటి తెలుసా? సొసైటీని ఫేస్ చేసే విధానం మ్యాండేట్గా నేర్పాలి. మ్యాండేట్గా నేర్పాల్సిన అవసరం ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. సొసైటీని ఫేస్ చేయాలి కొడక, ఏం కాదు. సొసైటీని ఫేస్ చేయాలి కొడక, సొసైటీని ఫేస్ చేయాలి కొడక, సొసైటీని ఫేస్ చేయాలి కొడక. అండ్ ఫేస్ చేయాలి కాదు, మధ్య మధ్యలో తీసుకుపోయి ఎట్లా ఫేస్ చేయాలో చూపించాలి. మీకు ఓపెన్గా చెప్తున్నా నేను, నా కొడుకు 11 సంవత్సరాలు, వాడిని వదిలేస్తే హీ కెన్ హ్యాండిల్ యూ అట్ దిస్ ఏజ్. నిన్ను హ్యాండిల్ చేయగలుగుతాడు వాడి. వాళ్ళ నేను చెప్తున్నాను నీకు. నేను అండ్ వాడు ఇంటెలిజెంట్ కాదు. ఇంటెలిజెంట్ అంటే మంచి ఇంటెలిజెంటే, కానీ మార్కులలో పెద్ద ఇంటెలిజెంట్ కదా. నాకు 90 రావు వానికి. నేను చెప్పిన వానికి 90 అవసరం లేదు కొడక మనకు. ఎందుకు తెలుసా? మనం 75లే మోటివేషనల్ స్పీకర్లు మనమంతా. మనకు 90 వద్దు. కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, విద్యా వ్యవస్థను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే విద్యా వ్యవస్థలు వాళ్ళు రైట్, వాళ్ళు మార్కుల కోసం కష్టపడుతున్నారు, వాళ్ళ వృత్తి అది. మీరేం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలి? పేరెంట్స్గా పిల్లలలో సంస్కారం నింపాలి, సొసైటీని ఫేస్ చేసే దమ్ము నింపాలి, రిలేషన్స్ యొక్క మాధుర్యం చెప్పాలి, చారిటీ యొక్క గొప్పతనం చెప్పాలి, స్పిరిచువాలిటీ గురించిన ఖచ్చితమైన బీజాలు ఈ ఏజ్లో వానికి వాడాలి. అదర్వైజ్ డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు దరిద్రులు, ఎదుగారు, బేకారుగాలు. జేబుల రూపాయి దిక్కులేదు ఒక్కొక్కనికి. మేము పల్లీలు కొనుక్కునేది, నువ్వు డ్రగ్స్ కొనుక్కుంటురా మీరు ఆట ఆ ఏజ్లో. మేము పల్లి పట్టీలు తినేది ఆ ఏజ్లో. ఇదైతే అసలే అన్యాక్సెప్టబుల్. నేను ఓపెన్గా చెప్తాను. ఈ పర్టికులర్ టాపిక్ ఈ మధ్యకాలంలో విపరీతంగా వినబడుతుంది మాకు. అండ్ మేము వినాలని అనుకోని టాపిక్ అది. యాక్చువల్గా అసలే నచ్చని టాపిక్ అది. బికాజ్ అది ఏమాత్రం మంచిది కాదు. ఎవరో వేరోళ్ళు బాగుపడతారు, దానికి నువ్వెందుకు బానిస అవుతావు? నీ లైఫ్ ఎందుకు జడగొట్టుకుంటావు? ఎవడో బాగుపడతాడు, పడేటోళ్ళు పడనియండి, నాకు ప్రాబ్లం లేదు. బట్ చిన్న పిల్లలు ఆ జోలికి వెళ్ళకూడదు అసలే. ప్లీజ్ రిక్వెస్ట్, కాలేజ్ స్టూడెంట్స్కి చెప్తున్నా, అట్లాంటి గ్యాంగ్ ఎవడన్నా ఉన్నది అని తెలిస్తే ఏం చేయకండి, వాళ్లకు కిలోమీటర్ దూరంలో ఉండండి. అంతే నేను మీకు చెప్పేది. దగ్గరికి పోతే నాశనం అవుతారు మీరు. దగ్గరికి పోతే నాశనం అవుతారు, దగ్గరికి పోతే నాశనం అవుతారు. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను చాలా మందిని నేను కళ్ళతో చూసిన కాలేజీలలో కూడా. పక్కనోడు సిగరెట్ తాగుతున్నప్పుడు వాడు వేరే వాడిని బలం చేస్తాడు. ఏం కాదురా, ట్రై చెయ్యి. ఏం కాదురా, ఒకటే పఫ్ కొట్టు. ఏం కాదురా, ఒకటే సిగరెట్. ప్రతి సినిమాలో చూపిస్తారు, సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు, చచ్చిపోతావు, గాజులు అమ్ముకున్నాము. నువ్వేం అమ్ముకుంటావు? గాజుల్ని కూడా లేకపోయినా ముఖానికి ఏం అమ్ముకుంటావు నువ్వు? మనం అమ్ముకుందామంటే గాజులు కూడా దిక్కులేవు. ఏం అమ్ముకుంటారు? అన్ని చూపిస్తే కూడా డబ్బా మీదనే రాసి ఉంటుంది, తాగితే చస్తావు, అయినా తాగుతుంటాడు. అరే గంత నీట్గా చెప్పినా అర్థం కాకపోతే ఇంకెట్లా చెప్తారన్న మనకు? ఇవన్నీ కరెక్ట్ కాదు. సో పిల్లలకు చెప్పేది అందరికీ రిక్వెస్ట్, తల్లిదండ్రులు ఖచ్చితమైన ఫోకస్ ఉండాలి. ఇంకోటి ఏం తెలుసా? పిల్లాడు ఎక్కడ పోతుండు, వాడు రాత్రి లేట్ వచ్చిండు, ఎందుకు లేట్ వచ్చిండు, ఎక్కడ తిరిగిండు, వాడి ఫ్రెండ్కి ఫోన్ చేసి నిన్న ఎక్కడున్నారా వీడు, ఆ ఫ్రెండ్తో పోయినా అన్నారు, వాడి నంబర్ నీ దగ్గర ఉండాలి, వాడిని ఫోన్ కొట్టాలి. ఎక్కడున్నారా నిన్న మీరు, ఎక్కడున్నారా నిన్న మీరు అని వాడిని అడిగినప్పుడు అబద్ధాలు చెప్తేనేమో కల్లో మాట చెప్తుంది, నోరో మాట చెప్తుంది, గమనించాలి. నిజం చెప్తే బాడీ మొత్తం నిజం చెప్తుంది, గమనించాలి. ఆ మాత్రం ఉండాలి జ్ఞానం.